మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ జూలై 6వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరగనున్నాయని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే చకచకా జరుగుతున్నాయని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుర్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు. ఆదివారం బారా షాహిద్ దర్గా వద్ద జరుగుతున్న పనులను ఆయన జన సైనికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చప్పిడి శ్రీనివాసరెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్లు కోలా విజయలక్ష్మి, నాగరత్నం, జిల్లా కార్యదర్శి షేక్ అలియా, సర్వేపల్లి ఏఎంసీ డైరెక్టర్ భవానీ నాయుడు, నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు, హరీష్, కవిత, మల్లిక, రాజేశ్వరి, వెంకీ తదితరులు పాల్గొన్నారు. కోరుకొని ఇక్కడ రొట్టెల్ని వదిలి ఇక్కడ మళ్ళా మీ కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ ఈ కార్యక్రమం రొట్టెల పండుగకి ఆహ్వానం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం నెల్లూరు నగరంలో పీర్ల పండుగ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నటువంటి రొట్టెల పండుగ నిర్వహించే బారా షాహిద్ దర్గా ప్రాంత సందర్శన కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర మరియు నగర జిల్లా నాయకులు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాట్లని కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, దేశ విదేశాల నుంచి ఒక విశ్వాసంతో ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకునేదానికి ఎంతోమంది ఇక్కడికి రాష్ట్ర నలుమూలల నుంచి కానీ దేశ విదేశాల నుంచి కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే ఇక్కడ బారా షాహిద్ దర్గా వద్ద ప్రార్థన చేసుకొని ఇక్కడ నెల్లూరు చెరువు దగ్గర స్వర్ణాల చెరువు అంటారు, స్వర్ణాల చెరువు దగ్గర వాళ్ళ కోరిక మొక్కుకొని రొట్టె వదిలితే మళ్ళా తిరిగి పై సంవత్సరం రొట్టెల పండుగ కల్లా ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందనే విశ్వాసం చాలామందిని ఇక్కడ వరకు రప్పించింది. అదేవిధంగా ఏ విశ్వాసంతో అయితే రొట్టెలు వదిలారో ఇక్కడ కోరికలు కూడా అదేవిధంగా తీరే అత్యంత పవిత్రమైన దర్గా ఇక్కడ బారా షాహిద్ దర్గా. అదేవిధంగా తర్వాత సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు కోరుకున్న రొట్టె తినిన తర్వాత ఆ రొట్టె అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆశిస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ పీర్ల పండుగకి ఎటువంటి స్టాంపేడ్ ఇక్కడ జరగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా నిర్వహించారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.